చంద్రమోహన్ చిన్నవాడు, సరే ఏజ్డ్ ఉండొచ్చు, లేకపోతే అనుభవం ఉండొచ్చు, వారికి అవకాశం ఇద్దాం అట్లాంటివి ఏమన్నా ఆలోచనలు పెట్టుకుంటే ఏం చెప్తావు, అంటే ఏం చెప్తారు సార్? అందెమోహన్ అనేవాడు ఏజ్లో చిన్నవాడు కావచ్చు, కానీ ఏజ్కు మించిన పనులు చేస్తుంది, ఏజ్కు మించిన సర్వీస్ చేస్తుంది, ఏజ్కు మించిన పార్టీకి కానీ కార్యకర్తలకు కానీ అండగా నిలబడడం జరిగింది. గెలిచి వచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యే గారితో ఉన్న సాన్నిధ్యాన్ని, ఎమ్మెల్యే గారితో ఉన్న ప్రేమ అనురాగాలకు నేను కొట్లాడి షాద్నగర్ మున్సిపాలిటీ అందరికన్నా ఎక్కువ ప్రాజెక్ట్ తీసుకుపోయి ఇంకా అభివృద్ధి చేస్తానని చెప్పేసి. ఏం అభివృద్ధి పనులు అంటే మీరు అన్నట్టు రోడ్లు, స్ట్రీట్ లైట్లు ఇవే కదా. రేపు అందెమోహన్ గెలిస్తే ప్రత్యేకించి ఇంకేం చేశారు అభివృద్ధి పనులు అంటే? కాన్సెన్స్ మొత్తంలో నా దగ్గరకు వచ్చిన 150 నుంచి 180 మందికి ప్లేస్మెంట్స్ ఇప్పించినాం. ఈరోజు హాయిగా ఉంటున్నారు వాళ్ళు. అందెమోహన్ ఒకవేళ రూపాయి ఇస్తే ఇంకెవరో 2 రూపాయలు ఇస్తే 2 రూపాయలు ఇచ్చేటోళ్ళకే ఓట్లు వేసేస్తారంట. ఎవ్రీడే పొద్దున సాయంత్రం జనాల మధ్యలో ఉంటే జనాలే చెప్తున్నారు, ఈ రోజు నేను గెలిపించుకోవడం బిడ్డ, వచ్చే రోజులని మావే, నువ్వు మా ఇంటి పిల్లగానివి, నువ్వు గెలవాలి. మీరు యువజన కాంగ్రెస్ లో కూడా స్టెప్ బై స్టెప్ ఎదుర్కొంటే ఈరోజు రాష్ట్ర స్థాయి నాయకుడు ఉన్నారు. ఆయన మీకున్నటువంటి పరిచయాలు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి షాద్నగర్లో చూసుకున్నట్టయితే మీకే ఎక్కువ. సో వాళ్ళందరూ కూడా రేపు అందుబాటులో ఉంటారు అనుకుంటున్నారా? మా కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టిలోనే ఎమ్మెల్యే గారి దృష్టిలో లేనిది పై స్థాయిలో ఉంటే కూడా పై స్థాయిలో కూడా నేను కొట్లాడి తీసుకురావడం జరుగుతుంది. గెలిచిన తర్వాత కూడా ఇంతే ఉంటారా, లేకపోతే గెలిచిన తర్వాత ప్రజల్ని అంటే మనం గెలిచేసినాం కదా, మనకి ఇంకేం పని ఉంది వీళ్ళతోటి అన్నట్టు ఉంటారా? గెలిచినా గెలవకపోయినా ఈరోజు ఎలాగో ఉన్నామో రేపు పొద్దున ఇంకా ఉన్నత స్థాయికి పోయినా కానీ కూడా అలాగే ఉంటా. మీ మధ్యలో ఉంటా, మీ మధ్య నుంచే నడుచుకొని మీరు ఏ దారి అయితే చూస్తారో ఆ దారితోనే నేను ముందుకు వెళ్తాను. మాటకు ముందు కూడా గెలుస్తా అని చెప్పేసి కూడా అంటున్నారు కదా. సో ఏంది ఆ కాన్ఫిడెన్స్, ఏంది మీ మెయిన్ స్ట్రెంత్ ఏంటి, బలం ఏంది అనుకోవచ్చు? నా స్ట్రెంత్ మా యువకులు, మా యువజన కాంగ్రెస్ నాయకులు, నన్ను నమ్ముకున్న కార్యకర్తలు, నా వార్డులో ఉన్న ప్రజలు, వాళ్ళే నాకు అంత బలం. ప్రధానంగా పార్టీ పరంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చేయలేదు, కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల ఇటుక కూడా పేర్చలేదు అని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు. సో మీ వార్డులో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బాగుపడ్డ వాళ్ళు ఎవరైనా ఒక్కరన్నా ఉన్నారు? మా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ప్రజల ప్రభుత్వం ఎన్నుకోబడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చాలా తీవ్రంగా మన అప్పుల రాష్ట్రాన్ని ఈరోజు కొద్ది కొద్దిగా ముందుకు నడిపిస్తూ మన రాష్ట్రాన్ని దివాలు తీయకుండా మన రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నామన్నారు. అది అందరికీ తెలుసు, జగదేవ సత్యంగా ప్రతి ఒక్కరు ప్రజలు కూడా దాన్ని గమనిస్తున్నారు. ఈరోజు ప్రతిపక్షాలు చెప్తున్నారు కదా, ఈరోజు వరకు ఒక ఇటుక కూడా తీయాలి అని చెప్పి. 14వ వార్డుకు రమ్మనండి, ఎక్కడో 7 కొద్దు 14వ వార్డుకు అవే ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో విమర్శిస్తున్నారో ఆ ప్రతిపక్ష నాయకులను వచ్చి నా 14 వార్డులో దగ్గర 50 నుంచి 80 తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇందిరా మిల్లు 20 నుంచి 25 ఇందిరా మిల్లు ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ, నెక్స్ట్ 83 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాము. వీళ్ళు ఏదైతే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నామో వాళ్ళకు ఒకటే చెప్పడం జరుగుతుంది, ఏంటి అంటే గత 10 సంవత్సరాల నుంచి మీరు అధికారంలో ఉండి ప్రజలకు చేసిందా ఏంటిదో చెప్పండి. వాళ్ళు చేసింది ఏంటి? ఫోన్లో ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్లు, ఇక్కడ మనకు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కడతామని చెప్పేసి మనల్ని మభ్యపెట్టి మన వెనుకబడ్డ జిల్లాని, మహబూబ్నగర్ జిల్లాని వాళ్ళు ఏదో అధికారం కోసం లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ అని చెప్పడము ప్రతి ఒక్కరు ఇది చూస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు గారు పోయి మొన్ననే కూర్చోడం జరిగింది. హరీష్ రావు పోయి ముంగల సిట్ విచారణలో కూర్చుంటే నీ ఫోన్ కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది అనగానే అక్కడ వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ లేదు. మా గవర్నమెంట్ వచ్చి గత 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత చేసినాం, ఏం చేసినామో రమ్మని చెప్పండి. మా ఎమ్మెల్యే గారితో మా సీఎం గారు ఒక కార్యకర్తగా నేను రమ్మని చెప్తున్నాను. నేను నా వాళ్ళకు తీసుకెళ్ళి నేను చూపిస్తాను. అండ్ మీరు ఒక యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వెళ్ళడం జరిగింది. మేము మీడియా ముఖంగా వెళ్దాము, ఆ ప్రతిపక్ష నాయకులకు చెంపపెట్టుగా ఉంటే మేము మీడియా ముఖంగానే వెళ్దాము. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎంతవరకు నడుస్తుంది, ఎంత అభివృద్ధి చెందుతుందో, ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి అలా ముందు వెళ్ళి వాళ్ళ ముందు తెలుసుకుంటే అక్కడ ఉన్న వర్కర్స్ను, అక్కడ ఉన్న కార్మికులను ప్రతి ఒక్కరిని కనుక్కుందాం. అక్కడ ఉన్న అధికారులను కూడా మనతో పాటు అధికారుల దగ్గరికి పోదాం, ఎంతవరకు వర్క్ నడిచింది, ఇంకెన్ని రోజులలో కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి కంకణం కట్టుకొని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ కంకణం కట్టుకొని కంకణబద్ధులు అయి మాతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇమ్మీడియట్ ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలోనే ఇక్కడ మొట్టమొదట ఇక్కడ మనతోనే
ఓపెన్ చేయాలని చెప్పేసి ఒక కంకణబద్దులై ఇక్కడ దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో ఆ విషయంలో డౌట్ లేదు. డౌట్ లేదు, ఎలాంటి డౌట్ ఉంది? వెళ్దాం పదండి, ఇప్పుడు కూడా నేను మీతో పాటు వస్తాను, మీడియా ముఖంగా వస్తాను. వెళ్దాము అక్కడ వెళ్ళి కొందూరులో చూద్దాం. అంటే అసెంబ్లీలో కూడా దాని గురించి చర్చలు వస్తాయి. అసెంబ్లీ అందుకే చెప్తున్నాను, అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నాయి. అక్కడ అసెంబ్లీ వరకు ఎందుకు? ఇక్కడ ఒక యువజన కాంగ్రెస్ కార్యకర్తగా నేనే చెప్తున్నాను, ఎవరు వస్తారో రండి, మీడియా ముఖంగా రండి, వెళ్దాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎంతవరకు మనకు డెవలప్ అయింది, ఎంతవరకు వర్క్ నడిచినాయి, ఎంతవరకు వచ్చింది, అంతెందుకు ఇప్పుడు మా షాద్ నగర్ లో గవర్నమెంట్ కాలేజ్ మా ఎమ్మెల్యే గారు సొంత నిధులతో కట్టిస్తున్నాడు. అంటే వ్యక్తిగత ప్రచారం. విద్యార్థుల మీద ప్రేమతోని కష్టపడి ఊర్లలో నుంచి రాలేకపోతున్న విద్యార్థుల కార్పొరేట్ స్థాయిలో ఉన్న కళాశాలలో ఎంతెంత ఫీజులు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్కు ఉన్న ధీటుగా మన షాద్నగరే మొదటిగా కార్పొరేట్ స్థాయిలో ఉన్న కాలేజీలకు మనం ధీటుగా ఈ కాలేజీని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న సేమ్ విద్యను సొంత నిధులతోనే అతను మన ఫుడ్ ఎమ్మెల్యే గారు ఏదైతే ఫుడ్ తింటున్నాడో విద్యార్థులకు కూడా ఎవ్రీడే సొంత నిధులతోన సేమ్ ఫుడ్ పెట్టిస్తున్నాడు. సేమ్ అని ఇప్పుడు చాలా వరకు ఊర్లలో తీసుకున్న అంటే మన దగ్గర చూసుకుంటే అందమోహన్ చిన్నవాడు ఏజ్లా సరే ఏజ్ ఉండొచ్చు, లేకపోతే అనుభవం ఉండొచ్చు, వారికి అవకాశం ఇద్దాం అట్లాంటివి ఏమన్నా ఆలోచనలు పెట్టుకుంటే ఏం చెప్తారు దానికి? అందమోహన్ అనేవాడు ఏజ్లో చిన్నవాడు కావచ్చు, కానీ ఏజ్కు మించిన పనులు చేసి, ఏజ్కు మించిన సర్వీస్ చేసి, ఏజ్కు మించిన పార్టీకి కానీ కార్యకర్తలకు కానీ అండగా నిలబడడం జరిగింది. ఏజ్ కన్నా గుణం పెద్దది అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. కాబట్టి ఏజ్ను చూసుకుంటే గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళేం అభివృద్ధి చేసారో, గత 10 సంవత్సరాల నుంచి కార్యకర్తలను ఎంత కాపాడుకున్నారో, గత 10 సంవత్సరాలు నమ్మి ఏదైతే అభ్యర్థులు ఉన్నారో నాకు ప్రత్యర్థి అభ్యర్థులు వాళ్ళని గెలిపించినప్పుడు వాళ్ళు ఎంత అభివృద్ధి చేశారు, ఎంతమందికి అందుబాటులో ఉన్నారో ఆ ప్రజలే నిర్ణయించుకుంటారు. కాబట్టి ఈరోజు మనం గెలుపు ఖాయం. 14వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేసి ఖచ్చితంగా మున్సిపల్కు బహుమతిగా అందియబోతున్నారు. అదే కాన్ఫిడెన్స్ మీద వెళ్తున్నారు. 14వ వార్డులో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని అదే కాన్ఫిడెంట్ గా ఉండదు ఖచ్చితంగా. ఓకే, అండ్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఉన్నప్పుడన్నా అంటే నాకు తెలిసి ఎమ్మెల్యే గారు కూడా గెలిచిన తర్వాత అంత ఆనందించారో లేదో కానీ అందమోహన్ సెలబ్రేషన్స్ చేసుకున్నంత అందమోహన్ ఆనంద బాష్పాలు కూడా అంటే ఏడ్చిండు అని చెప్పేసి కూడా ఒక టాక్ వచ్చిందనా? ఎందుకు అంత కష్టపడ్డారు ఈరోజు? మరి శంకర్ అన్న అంతే తోడు నీడగా ఉన్నాడు అనుకోవచ్చా మీకు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేనప్పుడు నేనున్నా అంటూ ముందుకొచ్చిన శంకరన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా మాలాంటి యువకులను ఆ రోజు అంటే కద్ద చొక్కాలు వేసుకున్న లీడర్లు అందరూ ఒకవైపు ఉండి మరియు మేమున్నామంటూ నేనున్నానంటూ ముందుకు వచ్చి మా అందరు వెన్నంటుంటూ మమ్మల్ని నడిపిస్తూ ముందుకు వచ్చాను. ఆ రోజు ఉన్న కష్టాలలో ఎవరు మనకు తోడు లేరు, ఎవరు లేరు, అన్నీ తానై మమ్మల్ని ముందుకు నడిపిస్తుండడం వలన చాలా కష్టపడ్డాం. ఈరోజు ఇక్కడ ఉన్న యువకులు, ఆ యువకులు లేని నేను లేను. ఓకే, టౌన్లో కూడా ఆ రోజు ఎవ్వరు లేరు, కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. ఆ పెద్ద మనుషులతో పాటు నా సహాయ సహకారాలు అందిస్తూ గత 15-20 సంవత్సరాలు లేని మెజార్టీ షాద్నగర్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యేకు అందించినాం. ఎమ్మెల్యే గెలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎమ్మెల్యే అదే విధంగా చూసుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా మళ్ళీ అడుగుతున్నా, అదే విధంగా శంకరన్న గారు కూడా మీతో చివరి వరకు ఉంటారా? నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు, కాంగ్రెస్ పార్టీ చేసినంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ శంకరన్న గారితో కూడా అలాగే ఉంటాను. శంకరన్న గారు కూడా నాకు అలాగే ఉంటారు. ఓకే, కాన్ఫిడెన్స్ ఉంది 100%. లాస్ట్ వరకు కూడా చివరి శ్వాస వరకు ఎవరితో ఉంటామంటే శంకరన్నతో ఉంటామని చెప్పేసి మీడియా ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. అయితే రేపు ఒకవేళ కౌన్సిలర్ గెలిస్తే మీకే ఎక్కువ నిధులు ఇస్తాడేమో మరి. గెలిచి వచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యే గారితో ఉన్న సాన్నిధ్యాన్ని, ఎమ్మెల్యే గారితో ఉన్న ప్రేమ అనురాగాలకు నేను కొట్లాడి షాద్నగర్ మున్సిపాలిటీ అందరికన్నా ఎక్కువ బడ్జెట్ తీసుకుపోయి ఇంకా అభివృద్ధి చేస్తానని చెప్పేసి తెలియజేస్తాను. సో అది మాట ఇవ్వగలుగుతారు తెలంగాణ వెలుగు నుంచి? ఖచ్చితంగా ఇవ్వగలుగుతాను. ఎమ్మెల్యే గారు కూడా ఆ మాట మీకు ఇవ్వగలుగుతారు. పక్కా ఇస్తాడు. మీ విషయంలో తోడు ఉంటాడు, 100% ఉంటాడు, డౌటే లేదు. అండ్ ఇంకోటి అన్న, ఇప్పుడు ఏం అభివృద్ధి పనులు అంటే మీరు అన్నట్టు రోడ్లు, స్ట్రీట్ లైట్లు ఇవే కదా. రేపు అందమోహన్ గెలిస్తే ప్రత్యేకించి ఇంకేం చేస్తారు అభివృద్ధి పనులు అంటే? ఇప్పుడు ఫరూక్ నగర్ అంటే పూర్వకాలం రోజులు ఉండే దాన్ని రూపురేఖలు మెల్లమెల్ల ఒక్కొక్కటి చెరగవేస్తూ అభివృద్ధి వైపు తీసుకెళ్ళడం జరుగుతుంది. గత 10 ఎక్కడేసిన రోడ్లు అక్కడే, ఎక్కడున్న డ్రైనేజ్ అక్కడే, ఎక్కడున్న ఇండ్లు అక్కడే. ఓకే, ఆ విధంగా ఉంది.
ఇప్పుడు మెల్లగా కొంచెం మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. సీసీ రోడ్లు కానీ ఇప్పుడు ఏదైనా సరే డెవలప్మెంట్ చేయాలంటే సీసీ రోడ్స్, కరెంటు ఇవన్నీ అందుబాటులో ఉండడం వల్ల ప్రజలకు ఫస్ట్ మేలు. ఇప్పుడు మేమంటావా చదువుకున్న వాళ్ళు యువకులు చాలా మంది ఉన్నారు అక్కడ. ఇప్పటికి నిరుద్యోగులు ఉన్నారు. నేను దగ్గర మన గవర్నమెంట్ వచ్చిందాక 100 నుంచి 150 మందికి ప్లేస్మెంట్స్ ఇప్పించినాం యువజన కాంగ్రెస్ నుంచి. ఓకే. శంకర్ అన్నకు చెప్పి ఎంఎస్ అంటే ఫార్మా కంపెనీలో కానీ వాళ్ళ మెరిట్ ప్రకారం ఎక్కడెక్కడ డేటా సెంటర్ ఎల్కట్టలో కానీ ఎక్కడెక్కడ వాళ్ళకి పాసిబుల్ అవుతే అక్కడక్కడ 100% మనం కాన్సెన్స్ మొత్తంలో నా దగ్గరకు వచ్చిన 150 నుంచి 180 మందికి ప్లేస్మెంట్స్ ఇప్పించినాం. ఈరోజు హాయిగా ఉంటున్నారు వాళ్ళు. ఓకే. సో మీ నుంచి అంటే బాగుపడ్డ ఫ్యామిలీస్ కావచ్చు, మీరు సొంతంగా హెల్ప్ చేసిన వాళ్ళు కావచ్చు, మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలు గుర్తుపెట్టుకున్నారా? లేకపోతే రేపు అందేమోహన్ ఒకవేళ రూపాయి ఇస్తే ఇంకెవరో ₹2 ఇస్తే ₹2 ఇచ్చేటోళ్ళకే ఓట్లు వేసేస్తారంటారా? అలాంటి ప్రభావం అయితే లేదు. మనం గత 5 సంవత్సరాల నుంచి నేను అంటే నా వార్డు గురించి కాన్స్టిట్యున్సీ వైడ్ గా వేరు నా వార్డు గురించి చెప్తున్నాను. 24 గంటలు అందుబాటులో ఉన్నాను. వాళ్ళకు ఓడిపోయినా అని చెప్పేసి ఏ రోజు కాదు. నన్ను నమ్ముకొని తిరిగిన వాళ్ళకు కూడా నేను ఉన్నాను. ఈ రోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండి అనే నినాదం ఒకటి ముందు పెట్టుకొని ఈ రోజు వచ్చినాము. అవకాశం వచ్చింది. ఈ రోజు నన్ను అంటూ గెలిపించుకుంటే రేపు పొద్దుగాల వచ్చే రోజులన్నీ వాళ్ళవే. ఓకే. ఆ కాన్ఫిడెన్స్ జనాలకు కాన్ఫిడెన్స్ ఇచ్చాం. జనాలే చెప్తున్నారు. ఈ రోజు నేను జనాల మధ్యలోకి వెళ్తున్నాను కదా ఎవ్రీడే పొద్దున సాయంత్రం జనాల మధ్యలో ఉంటే జనాలే చెప్తున్నారు. ఈ రోజు నేను గెలిపించుకోవడం బిడ్డ వచ్చే రోజులని మావే, నువ్వు మా ఇంటి పిల్లనివి, నువ్వు గెలవాలి. ఓకే. అనే మేము అందరం ఉన్నాం, నువ్వు ఎందుకు అధైర్యపడుతున్నావు, నువ్వు అధైర్యపడకు, మేము ఉన్నామని చెప్తూ వాళ్ళ ముందుండి వాళ్ళ ధైర్యం వాళ్ళ ప్రోత్సాహంతో ఈరోజు ఒక ఫస్ట్ సెట్ నామినేషన్ వేసేసి వచ్చాం. రేపు కాలనీ వాసులు అందరితో కలిసి ఇంకో సెట్ కూడా వేయడం జరుగుతుంది. అయితే మోహన్ అన్న, ఇది మీరు అంటున్న మాటనా లేకపోతే మీ ముందర జనాలు అంటున్న మాటనా? రేపు మేము కెమెరా తీసుకెళ్ళినా కూడా మాకు ఇదే మాట అంటారా? అందేమోహన్ అన్న మా ఇంట్లో ఒక మనిషి, అందేమోహన్ మా ఇంట్లో ఒక పిల్లగాడు, మా తమ్ముడు, మా అన్న అన్నట్టు చూస్తారా? ఇప్పుడే వెళ్ళండి, నా ముందుగాను మీ ముందుగాను మీడియా తీసుకొని మీరే వెళ్ళండి. మా వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అక్కడ ఉన్న వాళ్ళని మీరే అడగండి. అందేమోహన్ ఏంది అందుబాటులో ఉంటాడా అంటే పెద్ద మనుషులు ఉంటారు, యువకులను అడగండి, యువతులను అడగండి. కూర్చొని మీరు అక్కడ వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్న తర్వాత మీకు కూడా అర్థమవుతుంది కదా. ఓకే. సో అందమోహన్ అంటే ప్రజలకు తెలుసు, వేరే వాళ్ళకి అంటే మీ కాలనీ ప్రజలకైతే తెలుసు కదా. తెలుసు. సో అప్పుడు ఓడిపోయినా కూడా మా మధ్యలోనే ఉన్నాడని చెప్పేసి అంటారు. సో ఏదన్నా అంటే మీరు యువజన కాంగ్రెస్ లో కూడా స్టెప్ బై స్టెప్ ఎదుక్కుంటే ఈరోజు రాష్ట్ర స్థాయి నాయకుడు ఉన్నారు. ఆయన మీకున్నటువంటి పరిచయాలు కావచ్చు అవి కూడా అంటే ఇప్పుడున్నటువంటి షాద్నగర్లో చూసుకున్నట్టయితే మీకే ఎక్కువ నాకు తెలిసి. సో వాళ్ళందరూ కూడా రేపు అంటే షాద్నగర్ నిధుల విషయంలో కావచ్చు ఏ విషయంలో కూడా అందుబాటులో ఉంటారు అనుకుంటున్నా. గత 15 సంవత్సరాల నుంచి నేను 18 సంవత్సరాల యువజన కాంగ్రెస్ లో పనిచేస్తున్నాను. ఆ రోజు నేను బూత్ స్థాయి నుంచి నా లైఫ్ స్టార్ట్ అయింది. టౌన్ అధ్యక్షునిగా పనిచేసిన, టౌన్ అధ్యక్షుడి నుంచి జిల్లా అధ్యక్షుని చేసి జిల్లా ప్రధాన కార్యదర్శి చేసి శివసేన రెడ్డి గారి ఆశీస్సులు, వీర్లపల్లి శంకర్ గారి ఆశీస్సులతోన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అయ్యాను. మొన్న ఎలక్షన్లో కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టిలోనే ఎమ్మెల్యే గారి దృష్టిలో లేనిది పై స్థాయిలో ఉంటే కూడా పై స్థాయిలో కూడా నేను కొట్లాడి తీసుకురావడం జరుగుతుంది. ఒకవేళ ఈరోజు ఒకరికి మన ఏమంటారు రాజకీయంలో అందరికీ న్యాయం చేయలేము. రాజకీయంలో అందరికి న్యాయం చేయనప్పుడు ఈరోజు నేను ఎలక్షన్లో నిలబడ్డా. రేపు పొద్దుగాల నా గురించి కొంతమంది సాక్రిఫైస్ చేసుకుని ఉన్నారు. వాళ్ళ గురించి నామినేట్ పదవులు కానీ రేపు పొద్దుగాల రాబోయే సింగిల్ విండో కానీ అలాంటి దాంట్లకు ఎమ్మెల్యే గారితో మాట్లాడితే అవసరమైతే నా పైన ఉన్న పెద్దవాళ్ళతో కూడా మాట్లాడేసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా నేను ముందుంటానని చెప్పేసి మీడియా ముఖ్యంగా తెలియజేస్తాను. అయితే రేపు గెలిచిన తర్వాత కూడా ఇంతే ఉంటారా లేకపోతే గెలిచిన తర్వాత ప్రజల్ని అంటే మనం గెలిచేసినాం కదా మనకి ఇంకేం పని ఉంది వీళ్ళతోటి అన్నట్టు ఉంటారా? అయితే రాజకీయ నాయకుడు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే మనం గెలవక ముందు మనం వచ్చింది ప్రజల నుంచి. ఆ ప్రజలను నమ్ముకొని మనం నిలబడుతున్నాం. ఆ ప్రజలను నమ్ముకొని ఉంటున్నాం కాబట్టి 24 గంటలు ఉంటే నా యొక్క ఉద్దేశం ఏంటంటే మనను నమ్మి మనను ఒక నాయకుడు ఎన్నుకున్నప్పుడు ఆ నాయకునికి ఉన్న లక్షణాలు ఏంది, ఫస్ట్ వాడి ఉన్నా లేకపోయినా అన్నీ పక్కన పెట్టి మనం నమ్ముకున్న కార్యకర్తలకు మనం నమ్ముకున్న ప్రజలను వాళ్ళని బాగోగులు అన్ని విధాలుగా చూసుకొని వాళ్ళని సంతోషంగా ఉన్నప్పుడే మనం రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో కానీ రాబోయే నెక్స్ట్ జనరేషన్ కానీ నెక్స్ట్ ఇంకా ఫర్దర్ ఏమనుకోవాలంటే అరే మా వాడు కరెక్ట్ పర్సన్ అనే విధంగా నడుచుకోగలుగుతూనే రేపు పొద్దుగా రాబోయే రోజులలో కూడా రాజకీయ నాయకుడు
వాళ్ళు అవకాశం ఇస్తారు. ఈ రోజు అయిపోయింది, రేపు పొద్దున రాము, మన ఫోన్ లేపకుండా రెస్పాండ్ అవ్వకుండా ఉంటే రేపు పొద్దుగాల ఇంకో అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు మన పక్కన వచ్చి నిలబడరు, మన పక్షాన నిలబడరు. కాబట్టి అలాంటివి ఏముండవు. మనం గెలిచిన తర్వాత గెలిచినా గెలవకపోయినా ఈరోజు ఎలాగ ఉన్నామో రేపు పొద్దున ఇంకా ఉన్నత స్థాయికి పోయినా కానీ కూడా అలాగే ఉంటా. మీ మధ్యలో ఉంటా, మీ మధ్య నుంచే నడుచుకొని మీరు ఏ దారి అయితే చూస్తారో ఆ దారితోనే నేను ముందుకు వెళ్తాను తెలియజేస్తున్నాను. ఏదన్నా అంటే మాటకు ముందు కూడా గెలుస్తా అని చెప్పేసి కూడా అంటున్నారు కదా. సో ఏంది ఆ కాన్ఫిడెన్స్ ఏంది, మీ మెయిన్ స్ట్రెంత్ ఏంటి, బలం ఏంది అనుకోవచ్చు? నా స్ట్రెంత్ మా యువకులు, మా యువజన కాంగ్రెస్ నాయకులు, నన్ను నమ్ముకున్న కార్యకర్తలు, నా వార్డులో ఉన్న ప్రజలు. ఓకే, వాళ్ళే నాకు అంత బలం, వాళ్ళే నా బలం, వాళ్ళే నా బలహీనత. వచ్చా. సో ఈసారి అయితే గట్టెక్కిస్తారు అనుకుంటున్నాను. ఖచ్చితంగా, పక్క డౌటే లేదు. లేదు. అండ్ బీసీ కూడా చైర్మన్ వచ్చిందన్న. అండ్ ఈసారి అంటే బీసీ పీఠం కూడా కాంగ్రెస్ అన్నారు కాబట్టి అండ్ అందుట్లో కూడా మీ పేరు ప్రధానంగా వినిపించింది. ఆ స్థాయిలో ఏమన్నా ఆశిస్తున్నారా? అంటే అడుగుతున్నాము, మనం కూడా అడుగుతున్నాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అక్కడ ఒక 10 మంది కమిటీ వేశారు, ఎమ్మెల్యే గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు. వాళ్ళ డిసిషన్ మేకర్స్ ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఏ విధంగా డిసిషన్ అయితే తీసుకుంటారో, లేదురా రేపు పొద్దున నువ్వు అవకాశం ఉంది ముందుకు రా అంటే ఖచ్చితంగా మనం ముందు వరుసలు ఉంటాం. లేదురా నువ్వు ఈసారి డ్రాప్ అయిపో, రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి మన మున్సిపాలిటీ అన్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే షాద్నగర్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసామో రేపు పొద్దుగాల రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ కూడా అదే విధంగా జెండా ఎగరడానికి ముందుంటానని చెప్పేసి ఒక కార్యకర్తగా తెలియజేస్తున్నాను. సో మొత్తానికి అప్పుడు కూడా శంకరన్న గెలుస్తారని చాలా కాన్ఫిడెన్స్గా చెప్పిండ్రు, ఇప్పుడు కూడా మీరు గెలుస్తున్నారని చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. అండ్ మీరు ప్రధానంగా చేసినటువంటి సేవా కార్యక్రమాలు అంటే ఇప్పుడు జనాలకు తెలవాలి, సో అది ఏమైనా ఉంటే? ప్రధానంగా చేసిన సేవా కార్యక్రమాలు అంటే మనం చేసినవి చెప్పుకోవడము, అంటే ఇలాంటి సమయంలో అడగండి అమ్మాయినా బెటర్ అంటారు కదా. సో అట్లాంటిది మనం చేసుకుంది మనం ఈ సమయంలో చెప్పుకోవాలి. చాలా మందికి చేసాము రాజు. మనము ఎంత చేసామంటే ఇళ్ళలో పెళ్ళిళ్ళు ఉన్నా, చనిపోయినన్నా సరే, వాళ్ళకు ఎలాంటి బాగోగులు లేకుండా హాస్పిటల్ కానీ ఒక క్యాన్సర్ పేషెంట్ ఉండే అతను ఎవరు కూడా పట్టించుకోలేదు. మనం ఈరోజు చేసినాము, ఈరోజు తను రికవర్ అయ్యిండు, తన పని తాను చేసుకుంటుండు, పోయిండు. అంటే అలాంటివి చాలా చేసినాము. స్పోర్ట్స్ సంబంధించి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మన శివసేన రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు వరకు అన్న అంటే నేను ఉన్నాను రా అంటాడు. ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారికి మనకి ఎంత బాండింగ్ ఉందో సేమ్ అంతే బాండింగ్ అతనికి ఉంది. మనం స్టేట్ లెవెల్లో ఇప్పుడు నా దృష్టికి వచ్చినాయి కొంతమంది ఏమంటారు చౌక్ బాల్ కానీ అలాంటివి అదర్ స్టేట్లలో, చౌక్ బాల్ కానీ అదర్ స్టేట్లలో, ఇప్పుడు క్రికెట్ కానీ నేషనల్ స్టేట్ లెవెల్ కానీ అలా వెళ్ళినప్పుడు నా వంతు సహాయ సహకారాలు అందించినాము, మనం ప్రోత్సహించినాం. చౌక్ బాల్లో కూడా నేషనల్ సెకండ్ కప్ కొట్టుకొని రావడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాము అంటే లేదని చెప్పి ఎమ్మెల్యే గారే వాళ్ళని సన్మానించి పంపించడం జరిగింది. అలాంటివి చాలా చేసుకుంటూ వచ్చినాం. మీకు కూడా తెలుసు మనం ఎంత చేసినాం, ఏం చేసినాం అని చెప్పేసి. ఇక ఏమంటారు, మనము సీసీ కెమెరాలకు కానీ ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాం. అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఓకే, అంటే నేనేమంటున్నా, జనాలు ఈరోజు ఈ చేతి నుంచి ఇస్తే మర్చిపోతారు అన్నట్టు కూడా ఎలక్షన్స్ టైంలో ముఖ్యంగా. సో అట్లాంటి పరంగా అయితే మీ వాటలు లేరు కదా జనాలు, అందరు అలాగే ఉంటారని చెప్పేసి నమ్మలేదు. నేను అందుకే అడుగుతున్నా, అట్లా ఉంటారా లేకపోతే ఓకే అందే మోహన్ మనకు ఆ రోజు సాయం చేసిండు, అందే మోహన్ మన ఇంట్లో అబ్బాయి లాగా ఉంటాడు, ఈసారి అవకాశం ఇద్దామని అనుకుంటున్నారు? అందే మోహన్ మనకు అందుబాటులో ఉంటాడు. అందే మోహన్ మనం అవకాశం ఇస్తే గత 10 సంవత్సరాలు ఇచ్చాము, ఎలాంటి అభివృద్ధి లేదు. ఇప్పుడు మనకు ఈసారి అందమోహన్కి ఇస్తే లాస్ట్ టైం మనం నమ్ముకొని వచ్చిండు, తక్కువ ఓట్లతో పోయిండు. ఆ పరిస్థితి నెక్స్ట్ రానియకుండా అందమోహన్ జాగ్రత్తగా అందరం కలిసి ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు కానీ యువత కానీ ప్రతి ఒక్కరు వాళ్ళే చెప్తున్నా మేము చేస్తున్నాము, నువ్వు అధైర్యపడకు, మేము ఉన్నాము అంటూ వాళ్ళు ప్రోత్సహించడం, ఆ ప్రోత్సాహం చూసే నేను ఇంత ధీమాగా చెప్తున్నాను గెలుస్తున్నామని చెప్పేసి. ఓకేనా, సో మొత్తానికి మీ కాన్ఫిడెన్స్ లెవెల్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ లాస్ట్ టైం స్వల్ప ఓట్లతో ఓడిపోయారు, ఈసారి 14వ వార్డు ప్రజలు గెలిపిస్తారా లేదో చూద్దాం. అండ్ ఫైనల్గా ఏం చెప్తారన్న మీ ప్రజలకి? నేను మీ అందే మోహన్ 14వ వార్డు అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 14వ వార్డు బరిలో ఉంటున్నాను. కాబట్టి మన షాద్నగర్ మున్సిపాలిటీని, మన షాద్నగర్ 14వ వార్డును ఆ రూపురేఖలు మార్చుకుందామని చెప్పేసి నన్ను ఆశీర్వదించండి. మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తారని చెప్పి నా యొక్క నమ్మకం. ఓకేనా, సో మీరు అన్నట్టు మీరు ఒక ఛాలెంజ్ చేసిండ్రు,
అండ్ మీ ప్రజలను వెళ్ళి కనుక్కుంటా అందేమోహన్ నిజంగా ఏమేం చేసిండో, ఓడినా గెలిచినా మీ దగ్గర ఉంటాడా లేదా అనేది వారి మాటల తర్వాత మళ్ళీ మరోసారి వచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. ఓకే, సో ఇది 14వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి అందేమోహన్ గారితో స్పెషల్ చిట్ చాట్. అండ్ అందేమోహన్ గారు నిజంగా మీ ఏరియాలో గెలుస్తాడని మీరు కాన్ఫిడెన్స్ ఉంటే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.